సనాతన ధర్మంలో అత్యంత ప్రసిద్ధ చిత్రణలలో ఒకటి విష్ణువు శేషనాగంపై శయనించి క్షీరసాగరంపై తేలుతున్న దృశ్యం. దీనర్థం విశ్వం చివరి దశలో ప్రళయం జరిగిన తరువాత సర్వలోకాలు లయమైన సమయంలో నారాయణుడు ఒక్కడే మిగిలి అనంతుడు అనే మహానాగుడిపై శయనించి యోగనిద్రలో ఉండటం. ఇది విశ్వం యొక్క అంతం మరియు ఆరంభం కూడా. అనంతుడు తన సహస్రఫణాలతో భూమిని, లోకాలను, సమస్త జగత్తును ధరిస్తూ సృష్టికి పునాదిగా నిలుస్తాడు. అతని మీద శయనించిన నారాయణుడి నుండి బ్రహ్మ ఆవిర్భవించి సృష్టి కార్యం ప్రారంభమవుతుంది. అందరు ఏమనుకుంటారంటే ఈ చిత్రంలో విష్ణువు బ్రహ్మను సృష్టించాడు, బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడని. విష్ణువు బ్రహ్మ మాత్రమే దేవుళ్ళు అని. కానీ వీళ్ళిద్దరికీ ఆధారం ఆదిశేషు. ఆదిశేషు, శేషుడు లేదా అనంతుడు కేవలం ఒక సర్పం కాదు, అనంతకాల తత్వం, సృష్టి నిలబెట్టే ధారణ శక్తి, ఈ సృష్టి యొక్క మూలస్తంభం. విష్ణువు శేషునిపై శయనం అంటే క్రియలేని పరమస్థితి, సృష్టికి ముందు ఉన్న శాశ్వత నిశ్చల చైతన్యం, కాలం, కర్మ, ప్రకృతి లీనమైన స్థితి, పరబ్రహ్మం తనలో తానే నిలిచిన స్థితి. ఇది సృష్టి ప్రారంభానికి ముందు ఉన్న పరమ యోగనిద్ర స్థితి. ఆదిశేషు సాక్షాత్తు విష్ణువుకే ఆధారం. ఆదిశేషు లేకుండా విష్ణువు ఉండటం అనేది అసంభవం. ఇదే విషయాన్ని విష్ణు పురాణంలో కూడా చెప్పారు. జగములు తనలోన, జగములలో తాను ఉన్నందువల్ల విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు. ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరములుంటాయి. ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం. అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు. కాలం వాసుదేవుని లీలారూపం. ఆ రూపమే పగలుగా, రాత్రిగా ఉంటుంది. ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడనగా, కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు. విత్తు ముందా, చెట్టు ముందా అంటే ఏది ముందు, ఏది వెనుక ఎవరు చెప్పగలరు? ఆ వాసుదేవుని స్వరూపం కాల ప్రవృత్తి. ఆ విధముగా ఉన్నకాల పురుషుని నుంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది. ఇక్కడ నుంచి సృష్టి ఎలా ఏర్పడింది అనేది వివరించారు. విష్ణు పురాణంలో మరో సందర్భంలో కూడా అనంతుడు అంటే కాలం అని, రుద్రుడని చెప్పారు. దైత్య దానవులు, దేవతలు, మునులు, సిద్ధసాధ్యులు ఆ అనంతుని ఉపాసిస్తూ ఉంటారు. ఆ అనంతదేవుని మహిమలను ఏ మహానుభావుడునూ వర్ణించలేడు. ఆ అనంతునకు ఒకప్పుడు కోపం వచ్చి ఊపిరి విడిస్తే దాని జ్వాల చరాచర ప్రపంచానికి ప్రళయాగ్ని జ్వాల అవుతుంది. అతడే ప్రళయ సమయమునందు రుద్రుడై జగాలను నశింపజేస్తాడు. కాబట్టి దీని ద్వారా నాకు అర్థమయ్యిందేమిటంటే ఆదిశేషు అంటే అనంతకాలం, కాలం అంటే శివతత్వం. అలాగే ఆదిశేషుకి ఆధారంగా ఉన్నది క్షీరసాగరం. ఈ క్షీరసాగరం అంటే ఏమిటి? దీనికి ఆధారం ఏమైనా ఉందా? లేదా ఎవరైనా ఉన్నారా? వేదమంత్రాల ఆధారంగా తెలుసుకుందాం. ప్రతి పురాణంకి సృష్టి ఎలా ప్రారంభమైంది అనే విషయం చెప్పటానికి ఆధారం నాసదీయ సూక్తం. నాసదాసీన్నో సదాసీతుదానీం. అసత్తు లేదు అంటే లేనిది ఏదీ లేదు. సత్ కూడా లేదు సృష్టి ప్రారంభములో. సత్ అంటే ఇప్పుడున్న ఈ అనంత విశ్వం. నాసీద్రజోనో వ్యోమ. రజోగుణం లేదు అంటే అత్యంత చిన్నదైన పరమాణువు లేదు. సర్వము వ్యాపించేది లేదు అంటే ఆకాశము కూడా లేదు. వ్యాపించేది అంటే విష్ణువు. సో అప్పుడు విష్ణువు కూడా లేడు. పరో యత్, ఉన్నది, అతీతమైనది, వ్యక్తమవ్వన్నది. పరో అంటే పరమాత్మ మరియు యత్ అంటే విశిష్ట గుణముల వలన వేరు చేయబడిన ప్రకృతి, మనస్సు. ఈ ప్రకృతినే జగన్మాత, దేవి, పార్వతి, ఆదిపరాశక్తిగా పురాణాల్లో రాశారు. మనస్సు అంటే ఇది కాలానికి సంబంధించినది. పురాణాల్లో కాళీ లేదా కాలుడు, శివుడు అని చెప్పుకోవచ్చు. మనస్సు నుండి వెలువడేది కాలం.
ప్రకృతి నుండి వచ్చేది శక్తి. దాని ద్వారా స్థూల ప్రపంచం అంటే ఈ విశ్వం. దీన్ని బట్టి ఆదిశేషు అంటే ఆదిలో మిగిలి ఉన్నది అని, లేదా ఆదిలో ఉన్న కాలం అని కూడా అర్థం వస్తుంది. అంటే శివుడు అని అర్థం. విశ్వం అంతమయ్యేటప్పుడు విష్ణువు ఆదిశేషుపై యోగనిద్రలోకి వెళ్తాడు. అప్పుడు శేషు తన పడగలను కప్పి విష్ణువుని కనిపించకుండా చేస్తాడు. దీనర్థం కాలం అంటే శివుడు స్పేస్ని అంటే విష్ణువుని తనలోకి లయం చేసుకుంటాడు. అంటే కాలం, శక్తి, స్పేస్ బీజ రూపంలోకి వస్తాయి. కాబట్టి విష్ణువు శేషనాగంపై శయనించి క్షీరసాగరంపై తేలుతున్న దృశ్యంతో విశ్వం ఎలా ప్రారంభమయ్యిందో, ఎలా అంతమవుతుందో తెలుసుకోవచ్చు. ఇదే విషయాన్ని మనం శివలింగంలో కూడా చూడవచ్చు. లయం గచ్చతి యత్రైవ జగదే తచ్చరాచరం పునః పునః సముత్పత్తిం తల్లింగం బ్రహ్మ శాశ్వతం. లింగంలో లింగ్ అంటే లయం అవ్వటం, గంగ్ అంటే రావటం. ఎందులో నుంచి సమస్త విశ్వము మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తుందో, తిరిగి ఎందులో లయం అవుతుందో అదే లింగం. ఈ లింగం ఒక సమయములో ఉద్భవించినది కాదు, ఎప్పుడు ఉన్నదే. ఇదే శాశ్వతమైన బ్రహ్మము. కాబట్టి ఈ రెండు చిత్రాలు చెబుతున్న విషయం ఒక్కటే. కిమావరివహ కుహ కస్య శర్మన్నంబః ఏమీ ఆవరించగలదు, ఎక్కడ, ఎవరి సంరక్షణలో ఉంది ఈ వర్తమాన జగత్తు? కిమాసేద్గహనం గభీరం మరేమయునింది, అధిగమించిందా, అత్యంత లోతైనది? అంటే ఇంకేదైనా మర్మమైన అత్యంత లోతుల్లో ఉందా ఈ విశ్వజలం లేదా ఈ వర్తమాన జగత్తు అని అర్థం. మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది క్షీరసాగరం గురించి. తమ ఆసీత్ తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలం సర్వమా ఇదం తుచ్ఛేనాభ్వాపిహితం యదాసీత్ తపః తన్మహినా జాయతైకం. ఈ మంత్రంలో సలిలం అంటే ముఖ్య ప్రకృతి, జలము, సముద్ర జలం, సృష్టికి ఆధారమైన జలతత్వం అని అర్థాలున్నాయి. తమః ఆసీత్ తమసా గూఢం అగ్రే చీకటితో కప్పబడిన చీకటి మాత్రమే ఉంది మొదట. ఇక్కడ చీకటి అంటే అంధకారం, చైతన్య రాహిత్యం, అజ్ఞానం. అసలక్కడ ఏమీ లేదు, శూన్యం, శూన్యంతో కప్పబడినట్టు. అలాంటి స్థితి అది. అప్రకేతం సలిలం సర్వం ఆహ్ ఇదం. అప్రత్యక్ష ముఖ్య ప్రకృతియే సర్వము ఉన్నది. అంటే వ్యక్తమవ్వని ముఖ్య ప్రకృతి లేదా విశ్వజలం మాత్రమే సర్వముగా ఉన్నది. ఇదే క్షీరసాగరం. ఇది అనంతమైన శక్తి కలిగిన విశ్వజలం, కానీ అప్రత్యక్షంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ విశ్వం ఆ క్షీరసాగరంలో 1% కూడా ఉండదనుకుంటా. ఈ క్షీరసాగరం పరమాత్ముని యొక్క అనంతమైన సృష్టి శక్తికి ఉదాహరణ. కాబట్టి పరమాత్ముని గురించి గాని ఆయన శక్తిని గాని మనం ఊహించలేము. సర్వే జనా సుఖినో భవంతు.